అన్న ఇప్పుడే రిథమ్ ఆఫ్ లవ్ మూవీ చూసాను. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఇన్ని రోజులు మనం ఏదో మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, ఏవేవో గ్రాఫిక్స్ అవి ఇవి ఇవి చాలా సినిమాలు చూస్తున్నాం. బట్ ఇంత ప్యూర్ సినిమా మనం చాలా చాలా ఏళ్ల క్రితం చూసాం. ఇప్పుడు మళ్ళీ వచ్చిందన్న రిథమ్ ఆఫ్ లవ్ అనే మూవీ తోటి పేరుతోటి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఒక మంచి లవ్ స్టోరీ అన్న. అసలు ఒక ఎంత క్యూట్ లవ్ స్టోరీ అంటే అంత క్యూట్ ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. అండ్ మ్యూజిక్ అన్న, అసలు మ్యూజిక్ డైరెక్టర్ కి అసలు దండేసి దండం పెట్టవచ్చున. అంటే అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ పాటలు కావచ్చు, అంత బాగున్నాయన్న. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీకు మాత్రం డబ్బులే డబ్బులు అంటే ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా విజువల్స్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి. పర్సనల్ గా సాంగ్స్ లో కావచ్చు, నార్మల్ టైమ్ లో కావచ్చు, చాలా బాగున్నాయి విజువల్స్. సో ప్రొడ్యూసర్ గారికి మాత్రం పెట్టిన పైసలు వర్త్ వర్మ వర్త్ అనేలానే అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు కమ్ హీరో గారు ప్రేమ్ గారు, ఏంటండి అసలు ఈ జనరేషన్ లో అసలు ఒక హీరోగా చేయడమే గొప్ప అనుకుంటే మీరు డైరెక్షన్ హీరో రెండు కలిపి చేసేసారు. అసలు మామూలు విషయం కాదు అది. సో యాజ్ ఎ యాక్టర్ గా మీ పొటెన్షియల్ ఏంటో నిరూపించుకున్నారు. యాజ్ ఎ డైరెక్టర్ గా అసలు మీ కెపాబిలిటీ ఏంటో కూడా నిరూపించుకున్నారు. సో బాగా అనిపించింది నాకు. అండ్ హీరోయిన్ లానా ఇద్దరు హీరోయిన్స్ అనుకో, అసలు ఆమెను చూడాలా ఈమెను చూడాలా, వాళ్ళ క్యూట్నెస్ కి వాళ్ళ అందానికి అసలు మతిపోయింది నాకు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం ఇద్దరు కుమ్మేశారు. బట్ నాకు పర్సనల్ గా వల్లి గారి పర్ఫార్మెన్స్ ఇంకా బాగా నచ్చింది నాకు. సో చాలా బాగా అనిపించింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ మనం కూర్చున్నప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు అసలు ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ లేకుండా, మంచి కామెడీ తోటి, మంచి లైక్ ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాననే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నేను ఈసారి అయితే నేను ఒక్కడనే వచ్చా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను మా ఫ్యామిలీతో తీసుకొని వస్తా. సో ఈ రోజు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా నాకు తెలియదు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నేను 2025 లో చూసిన ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే రిథమ్ ఆఫ్ లవ్ అన్న. సో చాలా బాగా అనిపించింది. మీరు ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఇప్పుడే రిథమ్ ఆఫ్ లవ్ సినిమా చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మంచి లవ్ స్టోరీ. అంటే ఎలాంటి సినిమా అంటే ఇంతకుముందు చూసాం మనం, కథలు నొరుకోవడం అవి కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుందన్న. దీనికి డైరెక్షన్ వచ్చి ప్రేమ్ గారు, హీరో కూడా ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. యాక్టింగే కాదు అనుకుంటే డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయన్న, ఇద్దరు హీరోయిన్స్ వల్లి అండ్ అంజలి. చాలా అంటే చాలా న్యాచురల్ గా యాక్టింగ్ చేశారన్న. సినిమా అంటే ఇలా ఉంటుందా అని నేను అనుకున్నా. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసేం చెప్పు. మీకు లవ్ స్టోరీలో ఒక మంచి ఫీల్ గుడ్ చూసామరా, ఏం చేశారు అబ్బా అని అనిపిస్తుంది మీకు. చాలా అంటే చాలా యూనిక్ గా తీసారని అయితే ఒక రొమాంటిక్ డ్రామా సినిమా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తేనా, మ్యూజిక్ ఏమన్నా మ్యూజిక్ అయినా వేరే లెవెల్ మ్యూజిక్ కొట్టారు. సాంగ్స్ అంటే ఒక 3 సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. సినిమా విషయానికి వస్తేనా నాకు నచ్చింది ఏంటంటే డైరెక్షన్. చాలా బాగా చేశారు డైరెక్షన్. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. కొత్తగా అనిపించింది చూసేం చెప్పు. మనకి ఏం తీస్తారా, ఇంకేముంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా ఉంటాయి నీకు. దీంట్లో ఒక వార్డెన్ ఉంటాడు. ఆ కామెడీ టైమింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వార్డెన్. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమాని ఆదరించే కోరుకుంటున్నారు. రిథమ్ ఆఫ్ లవ్ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. చాలా బాగుంది మ్యూజిక్, బీజిఎం కూడా చాలా బాగుంది. భయ్యా, రిథమ్ ఆఫ్ లవ్ చాలా మందికి లవ్ కి డెఫినేషన్ ఏంటి అని వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఈ సినిమాలో దాని డెఫినేషన్ ని సింపుల్ గా చూపించారు. ట్రూగా ప్రేమిస్తే ప్రేమ ఎప్పటికైనా మన సొంతం అవుతుంది అని చూపించారు. బట్ ఈ రోజుల్లో అలాంటి ప్రేమ ఎక్కడ దొరకట్లేదు. కానీ ఈ సినిమాలో వాళ్ళు రాసుకున్న కాన్సెప్ట్ కావచ్చు, వాళ్ళు రాసిన పంచెస్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తాయి. మ్యూజిక్ మీద ఉన్న ప్రేమని, అదేవిధంగా అమ్మాయి మీద ఉన్న ప్రేమని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మధ్యలో కాలేజీలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని మంచిగా ఉంటే మంచి జరుగుతుందని చూపించేవి, ఇలా కొన్ని చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి. ఇందులో క్యారెక్టర్లు చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా ప్రేమ్ గారు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ తనే చేయడం చాలా బాగా అనిపించింది. అంతకన్నా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఇందులో. అంటే ఒకటే హీరోయిన్, ఇంకొక లేడీ కూడా ఉంటారు. చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీంట్లో మెయిన్గా చెప్పాల్సిన ఒక మాస్టర్ ఉంటాడు, సారీ వార్డెన్ ఉంటాడు. మామూలు కామెడీ కాదు భయ్యా, కుమ్మేశాడు అసలు. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అన్న రిథమ్ ఆఫ్ లవ్ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా వచ్చి మేజర్ హైలైట్స్ ఏంటంటే సాంగ్స్. అమ్మాయి అనే సాంగ్ ఎక్సలెంట్ ఉంది. ఏంటంటే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదొకటి టైటిల్ సాంగ్ వాంగ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూడదగిన ఏంటంటే కామెడీ ట్రాక్స్ ఉంటాయి కొన్ని, ఆ గార్డెన్స్ అవి బస్ చూడొచ్చు. బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీ. క్లైమాక్స్ కూడా బాగుంది. ఆ క్లైమాక్స్ సాంగ్ వచ్చి సూపర్. నెక్స్ట్ ఫ్యామిలీగా వచ్చి చూడొచ్చు, మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ ట్రాక్స్ కూడా సూపర్ ఉన్నాయి, ఇంకా చూడొచ్చు. అందరికి హాయ్. సినిమా ఇప్పుడే చూసినాం.
చాలా బాగుంది సీన్స్, ఎక్స్ట్రాడినరీగా వచ్చిన సీన్స్ అన్ని, చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ మంచిగా ఉంది, ఇంకా సమ్ సీన్స్ లవ్ ట్రాక్ కానీ కామెడీ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. ఒక్కో సీన్కి మైండ్ పోతుంది లోపల, బుర్ర పాడంతే. థ్యాంక్ యూ, అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చి చూడండి ప్లీజ్, బాగుంది. సపోర్ట్ అస్, లవ్ యూ ఆల్. హాయ్ అండి, రిథమ్ ఆఫ్ లవ్ మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది, కామెడీ, లవ్ ట్రాక్ అంతా బాగుంది, యాక్షన్ కూడా చాలా బాగుంది. ఒక మ్యూజికల్ సినిమా, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, చాలా పాటలు మాత్రం చాలా బాగున్నాయి. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, మంచిగా ఉంది. సాంగ్స్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కొన్ని ఇంటర్వెల్ సీన్ బాగుంది, మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. బాగుంది, అందరు తప్పక చూడండి. బెంగళూరు నుంచి వచ్చిన అన్న. హాయ్, రిథమ్ ఆఫ్ లవ్ మూవీ బాగుంది, మ్యూజికల్ లవ్ స్టోరీ. అందరూ వచ్చి చూడాలనుకుంటున్నాం. అందులో మేము కూడా ఒక క్యారెక్టర్ చేసినాం. ఇలాంటి చిన్న చిన్న సినిమాలని అందరూ వచ్చి చూసి ఇంకా కొంచెం మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రిథమ్ ఆఫ్ లవ్ మూవీ సూపర్ ఉంది. ఇంకోటి మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగుంది మూవీ, ఇప్పుడే చూసాం. అందులో కామెడీ సీన్స్ సార్ అయితే చాలా బాగా చేశారు, అండ్ హీరో గారు కూడా బాగా చేశారు. అండ్ బ్రో హీరో క్యారెక్టర్కి చాలా వరకు మంచిగా చేశారు ఆయన కూడా. సో సాంగ్స్ విషయానికి వస్తే అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఏంటంటే ఒక ప్యాషనోటిక్ లైఫ్లో మ్యూజిక్ అనేది తను ఫీల్ అయ్యి ఎట్లా ఒక అమ్మాయి కోసం అది కొంచెం అన్ని కెరియర్ అన్ని పక్కన పెట్టి అట్లా ఒక మంచి ట్రూ లవ్ స్టోరీ. అండ్ అందరూ మంచిగా చూసి ఎంజాయ్ చేయవలసిన మూవీ కూడా ఇది. సో అందరూ చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.